Hi everyone. Today we are discussed AP Intermediate Mathematics 2B integration reduction formulas cot reduction formula discuss చేద్దాం. ప్రీవియస్ వీడియోలో tan reduction formula డిస్కస్ చేసాం. ఈ వీడియోలో cot reduction formula డిస్కస్ చేద్దాం. tan cot రెండు ఒకే విధంగా సొల్యూషన్స్ ఉంటాయి. సమ్ చిన్న చిన్న చేంజెస్తోనే ఉంటుంది, మొత్తం కంప్లీట్గా సేమ్ టు సేమ్ ఉంటుంది. అంటే ట్యాన్ నేర్చుకుంటే డెఫినెట్గా కాట్ వస్తుంది, కాట్ నేర్చుకుంటే ట్యాన్ వస్తుంది. లెట్స్ సీ, లిజన్. క్వశ్చన్ obtain reduction formula for in equal to integral cot power nx dx, n belongs to n, n greater than or equal to 2 and deduce integral cot power 4x dx. Cot power 4x dx. Solution. Given in equal to integral cot power nx dx. సో దీన్ని ఎలా నోట్ చేస్తున్నామంటే ఇంటిగ్రల్ cot పవర్ n-2x ఇంటూ cot స్క్వేర్ x dx. సో బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం, n-2 + 2 -2 + 2 క్యాన్సిల్ అయితే cot పవర్ nx dx వస్తుంది. 10th క్లాస్లో ట్రిగ్నామెట్రీ థర్డ్ ఐడెంటిటీ. సో cosecant square x మైనస్ cot స్క్వేర్ x ఈక్వల్ టు 1 అమ్మ, థర్డ్ ఐడెంటిటీ. సో ఇప్పుడు ఈ రెండింటిని రీప్లేస్ చేద్దాం. 1 ఇక్కడికి వచ్చేస్తుంది, cot స్క్వేర్ అవతల పోతుంది, +1 ఇద్దరికి వస్తే -1 మైనస్ cot స్క్వేర్ x అవతల పోతే ప్లస్ cot స్క్వేర్. అంటే ఏమొస్తుందో చూద్దాం. cosecant స్క్వేర్ x -1 ఈక్వల్ టు cot స్క్వేర్ x. సో రైట్, cot స్క్వేర్ x ను cosecant స్క్వేర్ x -1 గా రీప్లేస్ చేద్దాం మనం. నెక్స్ట్ స్టెప్, ఇంటిగ్రల్ cot పవర్ n-2x cot స్క్వేర్ x అంటే ఇక్కడ నోట్ చేద్దాం మనం. cosecant స్క్వేర్ x -1 ఇంటూ dx. సో cot పవర్ n-2x ఇంటూ బ్రాకెట్లు ఉన్న ఈ రెండింటితో బయట ఉన్న దీన్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం, తర్వాత దీన్ని ఇంటూ 1 చేద్దాం మనం. సో ఫస్ట్ cot పవర్ n-2x ఇంటూ cosecant స్క్వేర్ x ఏమవుతుంది, ఇది వస్తుంది. ఇంటిగ్రల్ cot పవర్ n-2x cosecant స్క్వేర్ x మైనస్ cot పవర్ n-2x ఇంటూ 1 చేస్తే ఇది వస్తుంది. cot పవర్ n-2x into dx. సో దిస్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్, ఈ రెండు టర్మ్స్ సపరేట్ చేసి నోట్ చేద్దాం. ఇంటిగ్రల్ cot పవర్ n-2x cosecant స్క్వేర్ x dx మైనస్ ఇంటిగ్రల్ cot power n-2x dx. Now we can observe the given in equal to integral cot power nx dx. చూడండి, ఇక్కడ n ఉన్నట్లయితే ఇక్కడ n వచ్చేసింది. సో ఇక్కడ
n-2 ఉంది అంతే. అంటే ఈ ప్లేస్లో n-2 వస్తే ఈడ కూడా ఏమొస్తుంది n-2 అంటే in-2 అంటే దీన్ని మొత్తం రీప్లేస్ చేయాలి. ఏం రాయాలి in-2 గా నోట్ చేద్దాం. మిగతా సేమ్. ఇంటిగ్రల్ cot పవర్ n-2x cosecant square x dx minus in-2. నోట్ చేయండి. కంటిన్యూషన్. ఇప్పుడు cot x వచ్చేసి t అనుకున్నాం మనం. నెక్స్ట్ tan లో tan x ఈక్వల్ t అనుకున్నాం. అక్కడ ఇక్కడ కూడా సేమ్ tan ఎలా చేస్తామో సేమ్ డిటో అలాగే చేసుకుంటూ పోతాం. పుట్ cot x ఈక్వల్ టు t. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. differentiate with respect to x. So మనకి ఫార్ములా d by dx of cot x, d by dx of cot x ఫార్ములా వచ్చేసి మైనస్ cosecant square x. నోట్ చేద్దాం. సో అంటే cot x ను డిఫరెన్షియేట్ చేస్తే మనకి మైనస్ cosecant square x వస్తుంది. మైనస్ cosecant square x ఈక్వల్ టు t ని డిఫరెన్షియేట్ చేస్తే dt బై dx వచ్చేస్తుంది. నెక్స్ట్ డివైడెడ్ బై చేసే dx ని విధులు తీసుకుందాం. మల్టిప్లై అవుతుంది. మైనస్ cosecant square x ఈక్వల్ టు dt. బోత్ సైడ్ మైనస్ తీసుకుందాం మనం. టేక్ మైనస్ బోత్ సైడ్. అప్పుడు మైనస్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో cosecant square x dx ఈక్వల్ టు మైనస్ dt. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం మనం. cot x ప్లేస్లో t వస్తుంది. t పవర్ n-2. నెక్స్ట్ cosecant square x dx ప్లేస్ లో ఏమొస్తుందంటే మైనస్ dt. ఎలా మారుతుంది దీన్ని చూద్దాం మనం. in ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot x అంటే t పవర్ n-2 cosecant square x dx ప్లేస్ లో మైనస్ dt మైనస్ in-2. సో ఈ మైనస్ ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఏమొస్తుందో చూద్దాం. మైనస్ ఇంటిగ్రల్ t పవర్ n-2 dt మైనస్ in-2. సో అకార్డింగ్ టు ఫార్ములా ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n+1 బై n+1 ప్లస్ c. ఈ ఫార్ములాను అప్లై చేద్దాం. x పవర్ n t పవర్ n-2 n ప్లేస్లో n-2 ఉంది, x ప్లేస్లో t ఉంది. t పవర్ n-2 ప్లస్ 1 బై n-2 ప్లస్ 1 నోట్ చేద్దాం. దిస్ సింప్లైస్ మైనస్ t పవర్ n-2 ప్లస్ 1 బై n-2 ప్లస్ 1 మైనస్ in-2. -2 ప్లస్ 1 అంటే -1 అంటే t పవర్ n-1 బై n-1 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ దిస్ సింప్లైస్ మైనస్ t పవర్ n-1 బై n-1 మైనస్ in-2. సో బట్ t అంటే ఏమనుకున్నాం మనం. t అంటే cot x అంటే
సబ్స్టిట్యూట్ చేద్దాం t వాల్యూ. cot పవర్ n-1x by n-1 minus in-2. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకి? సో nth ఇంటిగ్రేషన్ in ఈక్వల్ టు మైనస్ cot పవర్ n-1x by n-1 minus in-2. This is equation 1. Next, continuation. So equation 1 లో i4 వాల్యూ అనుకోవాలి. అంటే n ఉన్న చోటల్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ పుట్ n ఈక్వల్ టు 4 అమ్మ. ఫస్ట్ 4 minus 2 అంటే 2 వస్తుంది. మళ్ళీ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 minus 2 అంటే 0 వస్తుంది. 0 కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సక్సెసివ్లీ in equation 1 we get first n equal to 4 substitute చేద్దాం. i4 equal to minus cot power 4 minus 1x by 4 minus 1 minus i 4 minus 2. This implies minus 4 minus 1 అంటే 3 అంటే cot cube x by 3 minus 4 minus 2 means 2 i2. Again మళ్ళీ 2 i2 in అంటే n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 లో. మైనస్ cot cube x by 3 మైనస్ i2 in అంటే n ఈక్వల్ టు 2 దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ cot పవర్ 2 minus 1x by 2 minus 1 minus I 2 minus 2. So next step, minus cot cube x by 3 minus into minus మళ్ళీ స్టెప్ రాద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఇంటూ 2 minus 1 అంటే 1 cot పవర్ 1x అంటే 1 రాసిన ఒకటి రాయన ఒకటి cot x by 1 అంటే cot x వస్తుంది. మైనస్ cot x మైనస్ i నాట్ వస్తుంది. 2 లో 2 పోతే 0. మైనస్ లోపలికి పంపిద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ cot cube x by 3 minus into minus plus cot x minus into minus plus i naught. బట్ మనం ప్రీవియస్ క్లాస్ లో i నాట్ అంటే x అని మనం డిస్కస్ చేసాం. సైన్ కాసు tan వల్ల i నాట్ వాల్యూ. అలాగే i నాట్ ప్లేస్ లో x నోట్ చేస్తాం. దిస్ ఇంప్లైస్ మైనస్ cot cube x by 3 plus cot x plus i naught means x plus ఒక కాన్స్టెంట్ c యాడ్ అవుతుంది. సిన్స్ i naught equal to x plus c. So therefore this is the conclusion. i4 means integral cot power 4x dx equal to. So this is the final answer. Thank you very much.